ఆ స్థితిలోనే నిన్ను స్తుతిస్తున్నాను. దీన స్థితి అయినా సంపన్న స్థితి అయినా నిన్ను విడువను దేవా, నన్ను మరువకు ప్రభువా. మనల్ని మర్చిపోని దేవుని సన్నిధిలో, క్షణమైనా మనల్ని విడిచిపెట్టని దేవుని సన్నిధిలో మనల్ని మనం అలా ప్రభు హస్తాలకు అప్పగించుకొని, యేసయ్యా నేను నిన్నెన్నడూ విడువనయ్యా, నీవు నా చెయ్యి విడవద్దు ప్రభువా, క్షణమైనా నీవు నాకు దూరం అయితే నేను బ్రతకలేను తండ్రి అంటూ మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుని ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడు అయిన తండ్రి, నిజంగా మొరపెట్టిన వారికి సమీపంగా ఉంటానని సెలవిచ్చిన దేవా, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును నేను తుడిచెదనని సెలవిచ్చిన దేవా, ఇదిగో నీవు నా సన్నిధిలో కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రమయ్యా. మా మధ్యలోనికి ఆత్మస్వరూపుడుగా మీరు దిగి వచ్చి తండ్రి మా ప్రార్థనలన్నీ ఆలకించి దేవా, మా ఎడల ఘనమైన బలమైన గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకై నీకు స్తోత్రమయ్యా. నీవు ఘనమైన కార్యాలు చేయబోతున్నందుకై నీకు స్తోత్రమయ్యా. ఈ స్థలములో ఆరాధించిన ఆరాధన వ్యర్థము కాకుండా తండ్రి, ఈ ప్రాంతంలో ఈ కుటుంబంలో నీ కార్యాలు జరగబోతున్నందుకై నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. ఈ రాత్రి నీ సన్నిధానంలో అడుగు పెట్టిన నీ బిడ్డలందరినీ మీ చేతులెత్తి ఆశీర్వదించండి అయ్యా. ఈ కోడికని ఏర్పాటు చేసుకున్న సుధాకర్ కుటుంబాన్ని మీ చేతులెత్తి దీవించండి ప్రభువా. వారి దుఃఖమంతా సంతోషముగా మారునుగాక, వారి కన్నీళ్ళన్నీ ఆనంద బాష్పములుగా మార్చబడునుగాక. క్షేమము, నెమ్మది, సమాధానము వారి ప్రాకారములలో ఉండునుగాక. యేసయ్యా దీవించండి, బలపరచండి తండ్రి. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకే నేను స్తుతిస్తున్నాం. బలహీనురాలిని ప్రభువా, ఏ యోగ్యత లేని దాన్ని నీ పక్షంగా నిలబడుతూ ఉండగా తండ్రి, నాతోనూ మా అందరితోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని, అందరి హృదయాలు నీ తట్టుకు తిరుగు చేయమని, మీరు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చో. ఉపవాస ప్రార్థనలు ఇది ఎన్నో రోజండి. నాకైతే ఈరోజు ఒక సభలాగా ఉంది, సంతోషంగా ఉంది. హల్లెలూయా. మరి విశాఖపట్నం నుంచి, అనకాపల్లి ఏరియా నుంచి వచ్చిన దైవజనులు ఈరోజు ఉదయకాలం 2 ఆరాధనలో దైవ వర్తమానాన్ని అందించారు. ఒకవేళ ఎవరైనా మొదటి ఆరాధనకు వచ్చి 2వ ఆరాధనకి రాకపోతే లైవ్లో ఆ మెసేజ్ వినండి. చాలా దైవజనులు చాలా చక్కగా మంచి విషయాలు దేవుని సన్నిధిలో బోధించారు. అయితే మనము ఉపవాస ప్రార్థనలు ఈ సంవత్సరం ధ్యానిస్తున్న అంశం ఏంటండి? లోయలు. మూలవాక్యం ఏది? మొదటి రాజులు 20వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్క ఇంట్రడక్షన్ చిన్నగా చెప్తాను. ప్రతి సంవత్సరం మహిమా పరిచర్యలో లెంట్ డేస్ ఆచరింపబడవు. చాలామంది లెంట్ డేస్ అనుకుంటారు. లెంట్ డేస్ మనం ఆచరించము. మనము పెంతెకొస్తు ఉపవాస ప్రార్థన పండగలు జరుగుతాయి మనకి. ఎన్ని రోజులు? 50 రోజులు. మనకి ఆదివారం కూడా ఉపవాస దినం కిందనే లెక్కలో వస్తుంది. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతి సంవత్సరం మరి దైవజనులు దేవుడు ప్రేరేపించినప్పుడు ఒక టాపిక్ని, ఒక సబ్జెక్ట్ని తీసుకొని 50 రోజులు అదే అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తాం. ఒక సంవత్సరం ఆది కాండంలో ఉన్న 50 అధ్యాయాలు ధ్యానం చేసాం. ఒక సంవత్సరం కొండల గురించి ధ్యానం చేసాం. ఒక సంవత్సరం అరణ్యాల గురించి ధ్యానం చేసాం. ఈ సంవత్సరం దేవుడు మనకి లోయల్ని గురించి చూపించాడు. ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళినప్పుడు
ఆ శత్రువులైన సిరియనులు ఏమనుకున్నారంటే, వీళ్ళ దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకి దేవుడు కాడు. సిరియనులారా, ఇశ్రాయేలీల దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకి దేవుడు కాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటే, అప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో అంటాడు, ఆ శత్రువులైన ఆ ప్రజలు నన్ను కొండలకే దేవుడు అనుకుంటున్నాడు, లోయలకి నేను దేవుడిని కాదు అని అనుకుంటున్నారు. అయితే నేను కొండల్లోనూ దేవుడినే, లోయల్లోనే దేవుడినే అని వారు తెలుసుకునేటట్లుగా ఆ గొప్ప జన సమూహాన్ని నీకు అప్పగిస్తానని ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడు. మనం వరుసగా కొండలు దాటుకొని లోయల్లో అడుగుపెట్టి ఒక్కొక్క లోయ దాటుకుంటూ వస్తున్నాం. అయితే ప్రియులారా, కొండ అనేది దేన్ని సూచిస్తుందంటే ఒక ఉన్నతమైన దీవెన పొందిన అనుభవాన్ని సూచిస్తుంది. లోయ అనేది దేన్ని సూచిస్తుందంటే ఎంతో కష్టము, ఎంతో బాధ, ఎంతో వేదన అనుభవించి చాలా అట్టడుగు స్థాయికి దిగజారిపోయిన పరిస్థితిని సూచిస్తుంది. విశ్వాస జీవితంలో ప్రతి క్రైస్తవుడు కొన్ని సందర్భాల్లో కొండలెక్కుతాడు, కొన్ని సందర్భాల్లో లోయల్లోనికి దిగుతాడు. అయితే మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? ఒక్క మాట, ఈ మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొండలు ఎక్కినప్పుడు మనం ఏం చేయాలి, లోయలు దిగినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే, కొండలు ఎక్కినప్పుడంట మనము దేవుని గురించి మాట్లాడాలి. ఏం చేయాలి? కొండల మీద ఉన్నప్పుడు దేవుని గొప్పతనాన్ని మాట్లాడాలి. నా దేవుడు ఫలానావాడు అని కొండల అనుభవంలో మనల్ని దేవుడు ఎక్కించినప్పుడు కొండ మీద ఉండి దేవుని గొప్పతనాన్ని వివరించాలి. అయితే దేవుడు మనల్ని కొండ మీద నుంచి దించి లోయలో పెట్టాడు అనుకోండి, అప్పుడు లోయలో ఏం చేయాలి తెలుసా? దేవునితో మాట్లాడాలి. లోయలో ఎక్కడ మాట్లాడాలి? దేవునితో. ఒక ఆత్మీయుడు రెండు అనుభవాలు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను కొండెక్కిస్తే దేవుని గురించి మాట్లాడు, దేవుడు నిన్ను లోయలో పెడితే దేవునితో మాట్లాడు. సరేనా? చెప్పండి ఒకసారి. కొండ మీద ఉంచితే ఏం చేస్తారు? దేవుని గూర్చి నేను మాట్లాడతాను. లోయలో పెడితే ఏం చేస్తారు? దేవునితో నేను మాట్లాడతాను. ఈ విషయం రాసి పెట్టుకోండి. దేవా నన్ను కొండెక్కిస్తావా? నీ గురించి మాట్లాడతాను. దేవా నన్ను లోయలో పెడతావా? నీతో మాట్లాడతాను. ఈ సంవత్సరం 50 రోజులు ఎవరితో మాట్లాడాలి మనం? దేవునితో మాట్లాడే దినములు. హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని లోయలు అయిపోయాయి మనకి? ఎన్ని లోయలండి? మర్చిపోయారు కదా. 3 రోజులు ఆ పాస్టర్ గారు వేరే వాక్యం చెప్పేసేసరికి లోయలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాయి. చెప్పండి, మొదటి నుంచి చెప్పండి. ఫస్ట్ సిద్దీము లోయ, 2 షావే లోయ, 3 గెరారు లోయ, హెబ్రోను లోయ, ఎష్కోలు లోయ, జెరేదు లోయ, ఇంకా అర్నోను ఏటి లోయ, ఇంకా యబ్బోకు ఏటి లోయ, ఇంకా బేత్పయోరు లోయ. చాలా ఇది కదా, అర్థం కాను, నోరు తిరగని లోయ. తర్వాత ఆకోరు శ్రమగల లోయ, ఎరికో లోయ, తర్వాత ఆకోరు లోయ. సరే, ఈరోజు ఒక లోయని తెలుసుకుందామా? చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 28:21. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును, గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. ఏం లోయ అండి ఇది? గిబియోను లోయ. చెప్పండి పిల్లలందరూ, చెప్పండి పిల్లలందరూ గట్టిగా చెప్పండి. గిబియోను లోయ. ఏం లోయ? గిబియోను లోయ. ఈ గిబియోను లోయలో అంట దేవుడు రేగాడంట, దేవుడు లేచాడంట, దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించాడంట. గిబియోను లోయ యొక్క అనుభవాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం.
దేవుడు చాలా మంచి విషయాలు ఈ గిబియోను గురించి రాయించారు. గిబియోను ఎక్కడుంది అంటే యెరూషలేము పట్టణం నుంచి 5 మైళ్ళ దూరంలో, యెరూషలేము నుంచి 5 మైళ్ళు అంటే 5 కిలోమీటర్లంత దూరంలో గిబియోను కొండ ఉంది. ఆ గిబియోను కొండ మీద ఒక పట్టణం ఉంది, అది గిబియోను పట్టణం. ఆ కొండ దిగువన ఒక పెద్ద లోయ ఉంది, ఆ లోయ పేరే గిబియోను లోయ. ఎందుకు ఈ లోయ గురించి దేవుడు ఇంత బాగా రాయించాడు? దేవుడంట అపూర్వమైన తన కార్యమును ఒనరించుటకు, నిజముగా తన కార్యమును, ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు గిబియోను లోయలో ఆయన లేచాడంట. ఏం ఆశ్చర్య కార్యం జరిగింది గిబియోను లోయలో? ఏమి అద్భుత కార్యం జరిగింది గిబియోను లోయలో అని ఆలోచిస్తే, ఈ గిబియోను లోయ గురించి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయాన్ని తీసి మీ ముందు పెట్టుకోండి. అక్కడ రాయబడి ఉంటుంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఒకసారి ఆ అధ్యాయాన్ని తీసి మీ ముందు పెట్టుకొని నా వైపు చూస్తూ జాగ్రత్తగా శ్రద్ధగా ఈ రాత్రి దేవుని మాటలు వినండి. దేవుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీల్ని నడిపిస్తూ వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత మోషే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. మోషే తర్వాత దేవుడు యెహోషువ నాయకత్వాన్ని ఎంపిక చేసుకుంటాడు. యెహోషువ నాయకుడిగా ఉండి యెహోషువ నడిపిస్తూ వస్తున్నాడు. యోర్దానుని దాటించాడు. తర్వాత ఒక భయంకరమైన పట్టణం, బలమైన ప్రాకారాలు కలిగిన పట్టణం. ఎంత బలమైన ప్రాకారాలంటే 8 రథాలు ఒక్కసారి ప్రయాణము చేసేంత వెడల్పైన గోడలు కలిగిన పట్టణం ఎరికో పట్టణం. అయితే ఇశ్రాయేలీల ఆ పట్టణాన్ని ఏం చేశారు? యెహోషువ నాయకత్వంలో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎరికోని జయించారు, ముందుకెళ్తా ఉన్నారు. అక్కడ హాయి పట్టణాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు? స్వాధీనపరుచుకున్నారు. హాయి పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. హాయిలో కూడా చాలా బలవంతులైన జనులు నివసించారు. ఎంత బలవంతులంటే ఇశ్రాయేలీయులు అప్పటి వరకు ఎవరి చేతుల్లోని ఓడిపోలేదు, కానీ హాయి వారి చేతుల్లో ఓడిపోయారు, తరమబడ్డారు. ప్రాణభయంతో తిరిగొచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో మోకరించి ఏడ్చారు, అయ్యో ఎందుకు ఇలా జరిగిందని. అంటే అంత బలవంతుల నివసించే పట్టణము హాయి పట్టణం. కానీ దేవుడు వాళ్ళకి జయమిచ్చి హాయి పట్టణాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు? స్వాధీనపరుచుకున్నారు. ఇవన్నీ చూస్తూ గిబియోను పట్టణంలో కొంతమంది ఉన్నారు. గిబియోను పట్టణం యాక్చువల్గా గిబియోను పట్టణంలో కూడా చాలా బలవంతులు నివసించే పట్టణం అంట గిబియోను పట్టణం. వాళ్ళు ఆ కొండ మీద గిబియోను కొండ ఉంది, గిబియోను లోయ ఉంది, గిబియోను పట్టణం కూడా ఉంది. 3 పేర్లు ఉన్నాయి దానికి. పైన కొండ ఉంది, కొండ మీద కట్టబడిన పట్టణం గిబియోను పట్టణంగా పిలువబడింది. కిందనున్న లోయ అంతా కూడా గిబియోను లోయగా పిలువబడింది. ఈ కొండ మీద ఉన్న వాళ్ళు చాలా బలవంతులు, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మో వీళ్ళ దేవుడి దగ్గర మనము జయించలేము, వీళ్ళ దేవుడు వీళ్ళని నడిపిస్తూ ఉన్నాడు, వీళ్ళతో మనం పోరాడలేము, మనం వెళ్ళి వాళ్ళతో సంధి చేసుకుందాం అని చెప్పి ఆ గొప్ప పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే మారు వేషం వేసుకొని యెహోషువ దగ్గరికి వచ్చి కపటోపాయము చేత మొత్తానికి యెహోషువతో వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నారు. మీకు తెలుసు ఇవన్నీ విషయాలు. వాళ్ళు సంధి చేసుకుని మేము దూరం నుంచి వచ్చిన వాళ్ళమయ్యా అని అబద్ధం చెప్పారు. మొత్తానికి తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు పక్కన ఉన్న గిబియోనీలే అని తెలిసింది. అయితే ఈ విషయాలన్నీ ఆ పక్క దేశపు రాజుకి తెలిసాయి. చూడండి, ఇప్పుడు చదవండి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము రాజైన అదోనీ సెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. గిబియోను దేనికి సమీపంగా ఉంది? యెరూషలేముకి
5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జస్ట్ 5 కిలోమీటర్లు వెళ్తే గిబియోను వచ్చేస్తుంది. గిబియోను పట్టణస్థులు ఇశ్రాయేలీలతో సంధి చేసేసుకున్నారు. ఆ పక్కనున్న హాయి పట్టణం కూడా ఇశ్రాయేలీలు ఓడించేశారు. ఆ ప్రక్కనున్న ఎరుకో పట్టణాన్ని కూడా వాళ్ళు ఓడించేశారు. ఇవన్నీ దాటుకుంటూ వచ్చేస్తున్నారు. ఇంకా యెరూషలేము మిగిలింది. ఈ యెరూషలేముకు కూడా వీళ్ళు వచ్చి స్వాధీనం పరుచుకుంటారు. అమ్మో అని చెప్పి యెరూషలేమును పరిపాలించే రాజు ఏం చేశాడంట? భయపడ్డాడంట. ఆ రాజుగారి పేరు ఏం పేరండి? మన ఊరి పేరే కదా. కొంచెం ఒక చిన్న దీర్ఘం తీస్తే వచ్చేస్తుంది. ఆ రాజు పేరు ఏం పేరు? అదోనీసెదెక్. మన ఊరి పేరు ఆదోని కదా. ఆ మొదటి ఆ తీసి 2 ఆ పెట్టేస్తే ఆదోని వచ్చేస్తుంది. మన పేరు బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఆ రాజు పేరు అదోనీసెదెక్. ఆ రాజు ఏం చేశాడంటే, ఇంతమంది ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి నాకు బలం సరిపోదని చెప్పి యెరూషలేముకి పక్కనే ఉన్న హెబ్రోను, లాకీషు అట్లా చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ కలుపుకొని ఈ యెరూషలేము రాజైన అదోనీసెదెకు పక్కనున్న 4 రాజులు అక్కడ ఉన్నారు చూడండి. వాళ్ళ పేర్లు ఏం పేర్లు చూడండి. హెబ్రోను రాజైన హోహాము నొద్దకును. చెప్పండి, హోహాము. అయ్య బాబోయ్, ఇదేం పేర్లేండి అంటారు. యెరూషలేము రాజైన అదోనీసెదెకు పక్కని హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మూతు రాజైన పీరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరేయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము. గిబియోనీయులు ఎవరిని ఆశ్రయించారు? ఇశ్రాయేలీలు దేవుని ప్రజల్ని ఆశ్రయించారు. వీళ్ళందరూ ఏం చేశారంటే, మీరు వెళ్ళి వాళ్ళతో సంధి చేసుకుంటారా అని చెప్పి వారి మీదకి యుద్ధానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి యెహోషువతో చెప్తారు, అయ్యా ఇంతమంది 5 శత్రు రాజులు వచ్చి మా మీద యుద్ధానికి వచ్చారయ్యా, మరి మేము మీ శరణు నుంచి వచ్చాము, మరి మీరు మాకు సహాయం చేయండి అని అన్నప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే చూడండి, 8వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, వారికి భయపడకుము, నీ చేతికి వారిని ఏం చేశాను? అప్పగిస్తాను అన్నాడా? అప్పగించి ఉన్నాను, నేను వారిని నీ చేతికి అప్పగించేశాను. నువ్వేం చేస్తావు? వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవేగా. మనం మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి, దేవుడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా లేని దానిని ఉన్నట్లుగా పలుకుతాడు. భూమంతా శూన్యమైపోయింది, చీకటి అగాధ జలము కమ్మేసింది, అంతా చీకటిలో దేవుడు ఏం మాట పలికాడండి? వెలుగు కలుగును గాక అని పలికాడు. వెంటనే ఏమైంది? వెలుగైంది. మనమేమంటామంటే, అయ్యో చీకటి, అమ్మో చీకటి, అయ్యి బాబోయ్ చీకటి, అమ్మో కష్టం, అమ్మో బాధ అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు వెంటనే వెలుగు కలుగును గాక అంటాడు. దేవుడు మాట్లాడే మాటలకి మనం మాట్లాడే మాటలకి ఎంతో వ్యత్యాసం. ఈ శత్రు రాజులు 5 మంది బలవంతులైన రాజులు, 5 శత్రు రాజ్యాల సైనికులు వచ్చినప్పుడు యెహోషువ ఏం చేయాలి ప్రభువా అంటే దేవుడు అంటాడు, నేను వాళ్ళందరినీ నీకు అప్పగించేశానులే యెహోషువ. వారిలో ఒక్కడు కూడా నిలబడ్డాడు, ఒక్కడు కూడా మిగలడు. నిజంగా కొన్ని సందర్భాల్లో మనం భయపడిపోతుంటాం. ప్రభువా, పిల్లలు చూస్తే వాళ్ళ వల్ల సమస్యలే, కుటుంబంలో భార్య వల్ల సమస్యలే, కుటుంబంలో భర్త వల్ల సమస్యలే, కుటుంబంలో ఆర్థిక పరంగా సమస్యలే, చుట్టుపక్కల బంధువుల వల్ల సమస్యలే, 4 దిక్కులా శత్రువులు ఉన్నట్లుగా 4 వైపులా సమస్యలు చుట్టుకుపోయాయి. నేను ఎలా గట్టెక్కుతానని నువ్వు భయపడతావు. దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేయి, నేను వాళ్ళందరినీ నీకు అప్పగించేశాను అంటాడు. అప్పుడు యెహోషువ దేవుని మాటను నమ్మి విశ్వాసంతో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఎక్కడ? గిబియోను లోయలో యుద్ధం చేస్తుంటే ఆ శత్రువులు పారిపోతూ ఉన్నారు.
సాయంకాలం అయిపోతుంది, పారిపోతూ ఉన్నారు. యుద్ధ నియమం ఏంటంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఏ వీరుడు కూడా కత్తి పట్టి యుద్ధాన్ని చేయకూడదు. అది రాజనియమం. ఇంకా సాయంకాలం అయిపోతుంది, సూర్యుడు అస్తమించేస్తున్నాడు, ఇంకా శత్రువులు మిగిలిపోయారు. దేవుడు ఏమన్నాడు? ఒక్కడు కూడా మిగలకుండా నేను వాళ్ళని నీకు అప్పగిస్తానన్నాడు కదా. అప్పుడు యెహోషువ ఆలోచించాడు, దేవుడైతే నాకు అందరిని అప్పగిస్తానన్నాడు, కానీ ఇక్కడ ఇంతమంది వేల మంది శత్రువులు చెదిరిపోతూ ఉన్నారు, నేనేం చేయాలి ఇప్పుడు? అప్పుడు యెహోషువ ఏం చేశాడు చూడండి. ఆ మాట నాకు చాలా సంతోషంగా అనిపించింది. దాన్ని కొంచెం అర్థం. 12వ వచనం చూడండి, 10వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. హల్లెలూయా. చూడండి ఎంత మంచిగా రాయబడిందంటే, ప్రజలందరూ వింటున్నారు, ప్రజలందరూ యుద్ధ భూమిలో ఉన్నారు. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఎప్పుడైనా మీ పేరు పక్కన నేను ప్రార్థన చేశాను అని రాసుకున్నారా? చేశారా ఎప్పుడైనా? కొంతమంది చర్చికి వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, ఇంటి దగ్గర పొరపాటును కూడా ప్రార్థన చేయరు. చర్చికి వచ్చినప్పుడే బైబిల్ తెరుస్తారు, ఇంటి దగ్గర పొరపాటును కూడా తెరవరు. కానీ యెహోషువ ఎంత మంచి నాయకుడంటే ప్రజలందరి కన్నుల ఎదుట మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీవు సూర్యుడిని ఆపాలి, దేవా నీవు చంద్రుడిని ఆపాలి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు ఏం చేశాడు చూడండి. సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా. చూడండి ఆ కింద స్క్రిప్చర్లో ఎంత మంచి మాట రాయబడి ఉంటుందంటే 13వ వచనంలో, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు కానీ దానికి తరువాత కానీ ఉండలేదు. గట్టిగా చప్పలు కొడుతూ యేసే నామాన్ని మహింపరుద్దామండి. అర్థమైందా? ఒక మనిషి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? వింటాడు. చెప్పండి, వింటాడు. నువ్వు ఏ సమస్యల్లో ఉండి దేవునికి మొరపెట్టినా దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఏ కష్టంలో ఉండి దేవునికి మొరపెట్టినా దేవుడు నీ ప్రార్థన వింటాడు. యెహోషువ ఆ కష్ట సమయంలో, ఆ యుద్ధ సమయంలో దేవుని వైపు చేతులెత్తి, దేవా నువ్వు సూర్యుడిని ఆపకపోతే నేను యుద్ధంలో జయించలేను, నువ్వు చంద్రుడిని నిలపకపోతే నేను యుద్ధంలో జయించలేనని ప్రార్థన చేస్తే దేవుడు ఒక నరుని మనవి విని సూర్యుడిని ఆపేశాడంట, చంద్రుడిని ఆపేశాడంట. అక్కడ ఎంత మంచిగా రాయబడి ఉందంటే, చరిత్రలో ఇటువంటి దినము వేరొక దినము లేనే లేదు. సూర్యుడు చంద్రుడు ఒక రోజంతా ఆగిపోయారంట. ఎక్కడ ఆగారు? గిబియోను లోయలో. హల్లెలూయా. గిబియోనులో లోయలో. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, గిబియోనులో ఆయన ఏం చేశాడంట? శూరునిలాగా రేగాడంట. అంటే దేవుడు తన ప్రజల పక్షంగా ఆ లోయలో యుద్ధము చేశాడు. హల్లెలూయా. ఈరోజు మీరు నమ్మండి, మీరు ఎన్ని రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారో నాకు తెలీదు, కానీ మీరు ఆ సమస్యలన్నిటి బట్టి ప్రార్థన చేయండి, దేవుడు మీ పక్షంగా యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. గిబియోను లోయ మనకేం బోధిస్తుంది? మీరు ప్రార్థన చేయండి, దేవుడు శూరునిలాగా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి ఏం చేస్తాడు? భూమి మీద ఉన్న పరిస్థితుల్ని మార్చడమే కాదు, ఆకాశానికి కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు, చంద్రుడికి కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు, సూర్యునికి కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు. సూర్యుడు ఆగిపోయాడండి. నిజంగా నమ్మగలమా? ఒక మనిషి ప్రార్థన విని సూర్యుడు ఆగిపోతాడా? గొప్ప భక్తుడు, గొప్ప స్వార్థికుడు,
కొన్ని వేల లక్షల మందికి సువార్తను బోధించిన వ్యక్తి జాన్ వెస్లీ గారు. ఒకరోజు ఆయన ఒక మీటింగ్కి వెళ్ళారంట. అమెరికా దేశంలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్లో ఆయన వాక్యం చెప్తూ ఉంటే విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న స్థలంలో, స్టేడియంలో ఆ మీటింగ్ ఏర్పాటు చేశారంట. ఆయన వాక్యం చెప్తున్నారంట. గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారు. ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఏం జరిగిందంటే, ఆ విమానం అప్పుడే ల్యాండ్ అవ్వడానికి దిగుతుందంట. విమానం ల్యాండ్ అవ్వడానికి దిగినప్పుడు ఏమొస్తుంది? పెద్ద శబ్దం వస్తుంది కదా. ఆ శబ్దం వచ్చినప్పుడు ఇతను వాక్యం చెప్పలేక మౌనం అయిపోయాడంట. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఇది గట్టి గట్టిగా అరుచుకుంటూ మాట్లాడారనుకో నాకు ఎలా ఉంటుంది? ఏం వీళ్ళు మనుషులా కాదా అని అనిపిస్తుంది. ఇన్ని రోజులు 15 రోజులైంది ఇంకా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే, ఎవరన్నా మాట్లాడుతుంటే మనకి కాన్సన్ట్రేషన్ రాదు. ఇంకా గొప్ప దైవజనుడు అంత పెద్ద సభలో ఈ ల్యాండ్ అవుతుంటే ఈ శబ్దానికి ఆగిపోయాడంట. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ వాక్యం స్టార్ట్ చేసేసరికి మళ్ళీ ఇంకొక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంట. అప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశారంట. అందరు లేచి నిలబడండి అని. మీరు కాదు, మరి మీరు నిలబడారు. అందరు లేచి నిలబడండి అక్కడ వాళ్ళకి చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఈ విమాన ఆశ్రయానికి వచ్చే రూట్ని దేవుడు మార్చేటట్లుగా, ఈ వేలో రాకుండా వేరొక మార్గంలో విమానాలు ఇక్కడికి వచ్చేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆకాశ దిశను ఏం చేస్తాడు? మారుస్తాడని చెప్పి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి ఆమెన్ అనేసి ఇంకా వాక్యం స్టార్ట్ చేశాడంట. ఆయన వాక్యం స్టార్ట్ చేసినప్పటి నుంచి ముగించేంత వరకు ఒక్క విమానం కూడా రాలేదంట. ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంట. ఇదేంటి ఆశ్చర్యం? గంటకొక విమానం, 10 నిమిషాలకు ఒక విమానం, 10 నిమిషాలకు ఒక విమానం వచ్చేది అంత అమెరికా ఎయిర్పోర్ట్లో. ఇదేంటి రావడం లేదు, ఒక్క విమానం కూడా రాలేదు అని ప్రజలు సంతోషంగా వాక్యం విన్నారంట. ఆ రాత్రి సభ అయిపోయింది. మరుసటి రోజు ఉదయం పేపర్లో ఒక న్యూస్ వచ్చిందంట. నిన్నటి రాత్రి సడన్గా వాతావరణంలో కొన్ని మార్పుల వల్ల విమానాలు ఈ దిశగా ప్రయాణించవలసినది ఆ దిశగా ప్రయాణించి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాయి అని రాశారంట. దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించి దేన్ని మార్చాడు? తన బిడ్డల ప్రార్థన ఆలకించి భూమి మీద మార్చడమే కాదు, పరిస్థితుల్ని, ఆకాశపు పరిస్థితుల్ని కూడా ఆయన ఏం చేసేస్తాడు? మారుస్తాడు. హల్లెలూయా. గిబియోను లోయలో ఏమైంది? సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. ఎందుకు? యెహోషువ దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. గిబియోను అనే మాటకి అర్థం చెప్పలేదు కదా నేను, రాసుకోండి. గిబియోను అనే మాటకి తెలుగు బైబిల్లో కొండ ప్రాంతము అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే గిబియోను అనగా ఇంగ్లీష్లో హిల్ కప్ థింగ్ లిఫ్టెడ్ అప్. చెప్పండి. హిల్ కప్ థింగ్ లిఫ్టెడ్ అప్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎత్తబడిన పాత్ర. థింగ్ లిఫ్టెడ్ అప్ అంటే ఎత్తబడిన పాత్ర. ఎత్తబడిన పాత్ర. గిబియోను అనే మాటకి అర్థం ఎత్తబడిన పాత్ర. నాకు ఆశ్చర్యం వేసింది దీని అర్థాన్ని చదివినప్పుడు. ఎత్తబడిన పాత్ర ఎక్కడ కనిపిస్తుంది మనకి బైబిల్లో? ఎక్కడ కనిపిస్తుంది ఎత్తబడిన పాత్ర? ఒకరోజు పౌలు గారు అంటారు, ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా వలనైన క్రొత్త నిబంధన రక్తము, ఈ పాత్రలోనిది త్రాగువాడు ఏమవుతాడు? మరణంలో నుండి జీవంలోనికి దాటుతాడు. ఈ పాత్రలోనిది త్రాగినప్పుడు అల్లా మీరు ఏం చేస్తారంటే నా మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య శిష్యులతో చెప్తాడు, అది పౌలు గారు అంటారు, ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి ఒక రొట్టెని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరం అన్నారు. ఒక పాత్రను ఎత్తి ఇది నా రక్తం అన్నాడు. ఎత్తబడిన పాత్ర దేన్ని చూపిస్తుందంటే మన కోసం సిలువలో ఆ గొల్గతా కొండ మీద ఆ నిలువు కర్రకి అడ్డకర్రకి మధ్యలో ఎత్తబడి అక్కడ చేతులకు మేకులు కొట్టించుకొని కాళ్ళకు మేకులు కొట్టించుకొని నిలువెల్ల రక్తసిక్తమైపోయిన దేహముతో ఆ ఎత్తైన కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యన అలా వ్రేలాడిన యేసయ్యను చూపిస్తుంది.
గిబియోను లోయ మనకి ఎవరిని చూపిస్తుంది? ఎత్తబడిన యేసయ్యను చూపిస్తుంది. ఎత్తబడిన యేసయ్యను చూపిస్తుంది. ఎందుకు ఆయన అంత పైకి ఎత్తబడ్డాడు? ఎందుకు ఎత్తబడ్డాడంటే యోహాను సువార్తలో ఆయన అంటాడు, నేను పైకి ఎత్తబడి అందరినీ నా యొద్దకి ఆకర్షించుకుంటాను. యేసయ్య మండుటెండలో వేలాడుతూ పైకి ఎత్తబడ్డాడు. ఏం చేశాడు తెలుసా? భూమి మీద ఉన్న సమస్త జనములని, బూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి. హల్లెలూయా. రక్షణ పొందడానికి ఆయన ఎత్తబడ్డాడు. రక్తాన్ని చిందించడానికి ఆయన ఎత్తబడ్డాడు. ఎత్తబడిన పాత్ర యేసయ్యను సూచిస్తుంది. ఇంకొక సందర్భంలో ఏం జరిగిందంటే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో అక్కడ ఏం జరిగింది? అక్కడ పేతురు ఉన్నాడు. సీమోను పేతురు, చర్మకారుడైన ఒక సీమోను ఇంట్లో ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే పేతురికి బాగా ఆకలేసింది. మీకు కూడా ఆకలేస్తుందా? మధ్యాహ్నమే ఫుల్ తినేసి వచ్చామమ్మా, ఏం ఆకలేయట్లేదు అంటారు. లేదు, చాలామంది ఉపవాసాలు ఉన్నారు కదా. ఉపవాసం ఉండే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అయ్యో దేవా, నేనేమో పొరపాటు పడినట్టున్నాను. ఉపవాసం లేని వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అయ్యో, యథార్థంగా ఒప్పుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 15 రోజులు అయిపోయింది. నెక్స్ట్ 16వ రోజు నుంచి ఉపవాసం స్టార్ట్ చేయండి. మా ప్రైజీ ప్రతిరోజు ఉదయాన్నే ఉపవాసం ఉంటుంది. ఉదయం టిఫిన్ తినకుండా ఉపవాసం ఉంటుంది. నేను అన్నాను, ఉపవాసం ఉండడం ఒకటే కాదమ్మా, మోకాళ్ళ మీద కూడా 1 గంట ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు, తిరిగిందే తిరుగుతారు, బలహీనం అయిపోతారు. ఉపవాసం ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉండండి, నూతన బలం వస్తుంది. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు గారికి ఆకలేసింది. పొద్దున టిఫిన్ చేయలేదు పేతురు. అప్పుడు ఎంత అయింది? టైము 12 అయింది. టిఫిన్ చేయలేని వాళ్ళకి 12 అయిన వెంటనే ఆకలేస్తుంది లేదా? టిఫిన్ చేసిన వాళ్ళకి 1 గంట అయినా కూడా ఆకలేదు. పేతురు పొద్దున్న టిఫిన్ చేయలేదు, 12ంటికి ఆకలేసింది, బాగా ఆకలేసింది. ఇంగ్లీష్లో రాయబడింది వెరీ హంగ్రీ అంట, చాలా ఆకలేసిందంట. ఆహారం తినాలనుకున్నాడు. పేతురు ఎవరింట్లో ఉన్నాడు? వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, ఆకలేసిందంటే వెంటనే ఏం చేస్తారు? వంట రూమ్లోకి వెళ్తారు, డబ్బాలన్నీ ఎత్తుకుతారు, ఏది దొరికితే తింటారు. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, మీ బంధువుల ఇంటికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి డబ్బాలు ఎత్తుకుతారా? ఈ డబ్బాలు ఎత్తుకారని ఇంకోసారి మిమ్మల్ని రానివ్వరు వాళ్ళ ఇంటికి. పేతురు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, తనకి ఆ పరిస్థితి లేదు. ఇంక పేతురికి ఆకలేసింది, వాళ్ళకి అడిగాడు, నాకు ఆకలేస్తుంది అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము సిద్ధం చేస్తున్నాం, రెడీ చేస్తున్నాం, మేము వంట ప్రిపేర్ చేస్తున్నాం, సిద్ధం చేస్తున్నాం అంటే ఇంక పేతురు ఏం చేశాడు తెలుసా? మీరైతే ఏం చేస్తారు? నిజం చెప్పండి. మీకు ఆకలేస్తుంది, ఇంట్లో అన్న వాళ్ళని అడుగుదాం. మీరు కాదులేండి, మీరు ఆకలేసిన వండుతుండగా తినొచ్చు, మీకు ఆ సౌకర్యం ఉంది. వాళ్ళని అడుగుదాం. మీకు ఆకలేస్తుంది, మీ భార్య వంట రెడీ చేయలేదు, అప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి. ఖచ్చితంగా ఆవకాయకి వెళ్తామమ్మా, లేకపోతే అటునుంచి అటు తిరిగి అక్కడ ఒకటి ఉంది కదా, బృందావన్ కన్నా వెళ్తాము, లేకపోతే ఇంకా అక్కడి నుంచి అక్కడ తిరిగి ఇంకోటి ఉంది, అక్కడికన్నా వెళ్తామంటారా? ఆకలి వేసినప్పుడు ఆహారం వంట ఇంకా వాళ్ళు రెడీ చేయకపోతే మనం ఏం చేస్తాం? ఎక్కడో ఏదో ఒకటి తిని కడుపు నింపుకుందాంలే అనుకుంటాం. కానీ పేతురు ఇంటి వారు వంట సిద్ధం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎలా సిద్ధం చేస్తున్నారు? ఏం సిద్ధం చేస్తున్నారు? ఏమేం వెరైటీలు వండుతున్నారు? నాకు ఏమన్నా స్పెషల్ చేస్తున్నారా? ఏమన్నా స్పెషల్ చేస్తున్నారంటే ఒకరి మొక్కలు ఒకరు చూసి సంతోషపడుతున్నారు. ఈరోజు సుధాకర్ ఏదో స్పెషల్ చేసి ఉంటాడు అన్నారు. చేసి ఉంటారు. సుధాకర్కి చాలా ఇష్టం స్పెషల్ చేయాలంటే, వాళ్ళే చేస్తారు, ఎవరు చేయరు. అక్కడ ఏం జరిగిందంటే పేతురు వాళ్ళంతా వంట రెడీ చేస్తూ ఉంటే పేతురు వాళ్ళ దగ్గర కూర్చోలేదండి. పేతురు ఏం చేశాడు తెలుసా? ఒంటరిగా మేడ మీదకి ఎక్కాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో మేడ మీదకి ఎక్కి అలా చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన చేసి కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారంటే, దేవా 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 తెచ్చవా, దేవా 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 తెచ్చవా, తేలేదా, అది తేలేదా, చాక్లెట్లు తెమ్మన్నా కదా నేను, తేలేదా అంటే ప్రార్థన చేస్తుంటారు. మధ్యలో నేను ఇటు చూస్తారు, అటు చూస్తారు. కానీ పేతురు ఎలా ప్రార్థన చేశాడంటే, ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో ఏమైపోయాడంట? పరవశమైపోయాడంట. పరవశము,
పర అంటే వేరొకటి, వశము అంటే స్వాధీనం. వేరొక స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. ఎవరు స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు? దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. నిజంగా ప్రార్థించినప్పుడు, అస్సలు కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆకాశం మధ్యలో ఆగి అక్కడ ఆరాధిస్తున్నట్లు అనిపిస్తుంది. దేవుని సింహాసనం కాళ్ళ దగ్గర ఉండి అక్కడ ఆరాధిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయామో కొన్నిసార్లు మైమరిచిపోతాం, దిక్కులు తిరిగిపోతుంటాం. ఇక్కడ ఉన్నామో ఎక్కడికి వెళ్ళిపోయామో అర్థం కాదు. అంటే పరవశించడం అంటే అది. కొంతమందికి పరవశించడం ఉండదు, పడుకోవడమే ఉంటుంది. నిద్రపోతుంటారు, బాగా బ్రహ్మాండంగా నిద్రపోతుంటారు. అయిపోయిన తర్వాత అబ్బా సూపర్ చెప్పాడండి పాస్టర్ అంటారు. నాకు భలే కోపం, ఇంతవరకు నిద్రపోయి మరి ఎంత బాగా పాస్టర్ బాగా. ఒకసారి అలాగే అనింది ఆవిడ. నేను అన్నాను, అమ్మ ఏం చెప్పారో చెప్పండి అంటే, అది చెప్పాడు, భలే చెప్పాడమ్మ అంటారు. ఏం చెప్పాడో చెప్పమ్మా. లేదమ్మా భలే చెప్పాడమ్మా. నేను ఫస్ట్ శ్రద్ధ పెట్టి తింటే కదా. మహానుభావులు ఉంటారు కొంతమంది, బాగా చర్చిలో నటిస్తారు, బయట నటిస్తారు. ఈ పేతురు పరవశించిపోయాడు, మైమరిచిపోయాడు. ఎంతగా పరవశించిపోయాడంటే పేతురు తన స్వాధీనంలో లేడు, దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. నిజంగా అలా మనం ఆరాధించాలండి, అలా ప్రార్థించాలి. మన స్వాధీనంలో మనం ఉండకూడదు, దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. పేతురు పరవశించిపోయి అలా కన్నులు మూసి దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురుకు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఒక దర్శనం. ఆకాశం నుంచి 4 చెంగులు పట్టి దింపబడిన ఒక విధమైన దుప్పటి వంటి పాత్ర, ఒక పాత్ర దిగినప్పుడు పేతురు చూస్తున్నాడు దర్శనంలో. ఆ దిగిన పాత్రలో ఏమున్నాయంట? ఆ 4 చెంగుల లోపల ఏమున్నాయి? భూమి మీద ఉన్న సకల విధములైన చతుష్పాద జంతువులన్నీ ఉన్నాయి. చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళతో సంచరించేవి. 4 కాళ్ళు కలిగిన జీవులు ఏమున్నాయండి? ఆవులు, పందులు, మేకలు, గొర్రెలు, కుక్కలు, నక్కలు, గాడిదలు. చూడాలి ఎంత బాగా చెప్తున్నా. తోడేళ్ళు, ఎలుగుబంట్లు, ఒంటెలు, సకల విధమైన చతుష్పాద జంతువులు, పురుగులు అన్నీ ఉన్నాయంట దాంట్లో. ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది, పేతురు వాటిని చంపుకొని తిను. ప్రవ్వా నేను వెజిటేరియన్ ప్రవ్వా, నేను ఎప్పుడు నాన్ వెజ్, ఈ నిషిద్ధమైన వాటిని, అసహ్యమైన వాటిని నేను ఎప్పుడు ముట్టలేదు ప్రవ్వా, నేను తినను ప్రవ్వా అంటే దేవుడు అంటాడు, పేతురు నేను వాటిని పరిశుద్ధ పరిచాను. ఆకాశం నుంచి దిగిన ఆ పాత్రలో ఉన్న జంతువులు ఎవరో తెలుసండి? మనమే. ఎవరు? మనకు ఒక్కొక్కసారి తోడేలు స్వభావం వస్తుంది, ఒక్కోసారి మేక స్వభావం వస్తుంది, ఒక్కోసారి గొర్రె స్వభావం వస్తుంది, ఒక్కోసారి నక్క స్వభావం వస్తుంది. కొందరు అంటారు కదా, వీడు నక్క, వీడు ఎలుగుబంటి, వీడు ఖడ్గమృగం అండి. ఎంత చెప్పినా కూడా మీ పిల్లల్ని పిలిచింటారు అప్పుడప్పుడు. అంటే సకల విధములైన చతుష్పాద జంతువులు ఎవరు? అన్యజనులమైన మనమే. అయితే దేవుడు అంటాడు పేతురుతో, వాటిని నేను పరిశుద్ధపరిచాను, వాటిని నేను శుద్ధి చేశాను. పేతురు నువ్వు తిను అంటే పేతురుకి అర్థం కాలేదు. వద్దు ప్రభు, నేను తినను ప్రభు అంటే ముమ్మారు ఆ స్వరం పలికి తర్వాత ఆ పాత్ర ఏమైందండి? ఆ జంతువులన్నిటితో పాటు చదవండి అక్కడ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈలాగు ముమ్మారు జరిగెను, వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్త. గిబియోను లోయకి ఉన్న అర్థం ఏంటి? ఎత్తబడిన పాత్ర. ఏ పాత్ర? సకల విధములైన చతుష్పాద జంతువులు ఉన్న ఆ పాత్ర ఎక్కడికి ఎత్తబడింది? ఆకాశానికి ఎత్తబడింది. ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుడు పరిశుద్ధపరిచిన జనము వారు జంతువులు లాంటి వాళ్ళే ఒకప్పుడు. కానీ దేవుడు ఎప్పుడైతే యేసయ్య రక్తము వారిని పరిశుద్ధపరిచిందో, యేసయ్య రక్తము చేత ఎప్పుడైతే వారు విమోచించబడ్డారో, యేసయ్య రక్తము చేత ఎప్పుడైతే వారు కడగబడ్డారో, ఒక రోజున ఆ పాత్ర ఎక్కడికి వెళ్తుంది? ఆకాశానికి ఎత్తబడుతుంది. హల్లెలూయా. మనమంతా ఈ భూమి మీద ఉండిపోతాం అనుకుంటున్నారా? ఉండిపోమండి.
మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, ఎకరాలు ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నా ఒక రోజున కడబూరం మ్రోగుతుంది. మృతులు సజీవులుగా లేస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తూ బ్రతికిన వారు కడబూరం మ్రోగిన వెంటనే కనురెప్ప పాటున ఏమవుతారు? ఎత్తబడతారు. హల్లెలూయా. గిబియోను లోయ మనకి ఎన్ని విషయాలు బోధిస్తుంది చూడండి. ఎత్తబడిన పాత్ర, పేతురికి దర్శనంలో దేవుడు చూపించిన పాత్ర. ఎవరెత్తబడతారు? చెప్పండి. పరిశుద్ధపరచబడిన వారు. చెప్పండి అమ్మ నోటితో. పరిశుద్ధపరచబడ్డారా మీరు? యేసయ్య రక్తంలో మీ పాపాలు కడుక్కున్నారా? కొంతమంది ఎలా ఉంటారంటే, మేము చర్చికి కానుకిస్తామండి, మేము చర్చికి లైట్లు ఇస్తామండి, మేము చర్చికి కుర్చీలు ఇస్తామండి, మేము చర్చిలకు ఫ్యాన్లు ఇస్తామండి అంటారు. కానీ మేము చర్చికి వచ్చి రక్షణ పొందుతామని అనరు. మీరు కుర్చీలు ఇచ్చినా, ఫ్యాన్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఏం చేసినా దేవుని రక్తము చేత మీరు పరిశుద్ధపరచబడకపోతే ఎత్తబడే అనుభవం మీకు ఉండదు. పరిశుద్ధపరచబడాలి. ఎప్పటి వరకు పరిశుద్ధపరచబడాలంటే ప్రభు రాకడ వరకు పరిశుద్ధపరచబడాలి. అందుకే మనము ప్రతి నెల ఏం చేస్తాం? శుద్ధీకరించుకుంటాం. శుద్ధీకరణ కూడిక. శుద్ధి చేసుకుంటాం. ప్రభువా నన్ను కడుగు, ప్రభువా నన్ను కడుగు, ప్రభువా నన్ను నూతనపరచు, నీ రక్తము చేత శుద్ధి చేయి. ఎవరైతే దేవుని రక్తము చేత పరిశుద్ధపరచబడతారో, జంతు స్వభావాన్ని మార్చుకుని దైవ స్వభావాన్ని ఎవరైతే తనలో అలవరుచుకుంటారో, ఒక రోజున ఆ పాత్ర ఎక్కడికి ఎత్తబడుతుందండి? పరలోకానికి ఎత్తబడుతుంది. హల్లెలూయా. సమయం అయిపోయింది, నేను వాక్యాన్ని ముగిస్తాను. అయితే గిబియోను లోయ మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తుంది? మొట్టమొదటిగా గిబియోను లోయ, మీరు ప్రార్థించండి, నేను మీ పక్షంగా యుద్ధము చేస్తాను. మీరు ప్రార్థించండి, నేను ఆ ప్రార్థన ఆలకించి భూమి మీద పరిస్థితులనే కాదు, ఆకాశపు పరిస్థితులను కూడా నేను మారుస్తాను. రెండవదిగా ఎత్తబడిన పాత్ర. ఎవరు ఎత్తబడ్డారు? ఆకాశానికి భూమికి మధ్య గొల్గొతా కొండ మీద నా యేసయ్య ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తబడి సమస్త జనమును తన యొద్దకి ఆకర్షించుకుంటున్నాడు. ఎవరు ఎత్తబడతారు? ఎవరైతే యేసయ్య రక్తంలో కడగబడతారో వారే ఎత్తబడతారు. ఎత్తబడకుండా మిగిలిపోయిన వారికి ఏముంటుంది? మీరు మిగిలిపోయి చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఎత్తబడకుండా మిగిలిపోతే భయంకరమైన శ్రమలు. మనం ఏ గుంపులో ఉందా? ఏం చేద్దాం? యేసయ్య రక్తముతో మనల్ని మనం ఎల్లప్పుడూ శుద్ధి చేసుకుందాం. మన కళ్ళల్లో యేసయ్య రక్తం, మన చెవుల్లో యేసయ్య రక్తం, మన నోట్లో యేసయ్య రక్తం. అంటే మనం ఏది మాట్లాడినా పరిశుద్ధమైన మాట, మనం ఏది చూసినా పరిశుద్ధపరచబడిన చూపు, మనం ఏది ఆలోచించినా పరిశుద్ధపరచబడిన ఆలోచన, అది కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. పరిశుద్ధమైన మాట లేదు, పరిశుద్ధమైన ఆలోచన లేదు, పరిశుద్ధమైన చూపు లేదు. ఒక పంది బురదలో దొర్నిలుగా మాటికి పాపాన్ని విడవడం, మళ్ళీ పాపంలో పొరలడం, పాపాన్ని విడవడం, పాపంలో పొరలడం. వాళ్ళు ఎత్తబడతారా? ఏ క్షణాన్ని కూడా ఎత్తబడరు. పరిశుద్ధపరచబడిన పాత్రే పరలోకానికి ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఈ గిబియోను మనకి 3 విషయాలు నేర్పిస్తుంది. మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ప్రభు రాకడికి సిద్ధపడదాం. గిబియోను లోయ అనుభవాన్ని దేవుడు మనందరి హృదయాల్లో స్థిరపరిచి నడిపించును గాక. అందరు మోకరిద్దామండి. అందరు మోకరించి కన్నులు మూసి యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవుడు ఒక నరుని మనవి విన్నాడు. 5 శత్రు రాజుల చేతులలో నుండి అతన్ని విడిపించి అతని కోసం సూర్యుడిని గిబియోను లోయలో ప్రభు ఆపేశాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కష్టాన్ని బట్టి కృంగిపోవద్దు. దేవునికి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ పక్షంగా కార్యాలు సఫలపరుస్తాడు. దేవుడు నీ పక్షంగా శత్రువులతో యుద్ధం చేస్తాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి సూర్యుడినైనా ఆపుతాడు, చంద్రుడినైనా ఆపుతాడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థించగలిగితే సమస్యలన్నిటిలోండి విడిపిస్తాడు. ఈ గిబియోను లోయ ఎత్తబడిన పాత్ర, దాని అర్థం ఎత్తబడిన పాత్రగా మనం మారాలి.
యేసయ్య ఎత్తబడ్డాడు, యేసయ్యలాగా మనం మారాలి. యేసయ్య శ్రమ పట్టబడ్డాడు, యేసయ్య తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆయన ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా, నా రక్తము చేత నేను నిన్ను కడుగుతాను. నీ పాపములు ఎర్రనివైనా, నీ పాపములు భయంకరమైనవైనా నేను వాటిని కడిగి నిన్ను హిమము వలె తెల్లగా మారుస్తానని యేసయ్య ఈ రాత్రి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందరం కన్నులు మూసి చేతులెత్తి, యేసయ్య నీ దగ్గరికి నేను వస్తున్నానయ్యా, నా అపవిత్రమైన ఆలోచనల్ని కడగండి, నా భయంకరమైన పాపపు ఆలోచనల్ని కడగండి, నా యొక్క అపవిత్రమైన జీవితాన్ని కడగండి. నేను పరిశుద్ధపరచబడాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధపరచబడిన పాత్రే పరలోకానికి ఎత్తబడుతుంది అన్నారయ్యా. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటానయ్యా, నన్ను నేను శుద్ధి చేసుకుంటానయ్యా. నీ రక్తముతో నన్ను శుద్ధి చేయండి అయ్యా, నీ రక్తముతో నన్ను కడగండి అయ్యా. అందరు నోరు తెరిచి ప్రభువా, తలంపుల్లో నేను తప్పిపోతున్నాను, చూపుల్లో తప్పిపోతున్నాను, మాటల్లో తప్పిపోతున్నాను, నాకు ఇంకా జంతువు స్వభావమే ఉన్నది కానీ నీ స్వభావం రాలేదయ్యా. నీ స్వభావాన్ని నాకు ఇవ్వు, నీ పోలికను నాకు ఇవ్వు, నీలాగా నన్ను మార్చయ్యా అంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలనే కోరిక, నీలో ఉండాలనే తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలనే కోరిక, నీలో ఉండాలనే తలంపు, నా హృదయంలో పొంగే నీ గానమే, నీ ధ్యానమే, నా హృదయంలో పొంగే నీ గానమే, నీ ధ్యానమే. నిన్ను చూడాలని యేసయ్యా, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన, అందరూ పాడదాం. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలనే కోరిక, నీలో ఉండాలనే తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా. నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా యేసయ్యా, నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలనే కోరిక, నీలో ఉండాలని
ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన దేవా, దయాదాక్షిణ్య పూర్ణుడు అయిన తండ్రి, గిబియోను లోయలో నేను రేగాను. ఆశ్చర్యమైన కార్యము జరిగించుటకు, ఒక ఉన్నతమైన కార్యము జరిగించుటకు నేను గిబియోను లోయలో రేగాను అని తండ్రి, ఈ రాత్రి మీరు మాకు ప్రత్యక్షమైనందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మాతో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యెహోషువ నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు గిబియోను లోయలో సూర్యుడిని ఆపావు, అయ్యాలోను లోయలో చంద్రుడిని ఆపావు. ఒక నరుని మనవి విని ఆకాశపు తారలను నిలిపిన సృష్టికర్తవైన దేవానికి స్తోత్రం నాయన. తండ్రి, మేము సరైన రీతిగా ప్రార్థించక నీ కార్యాలు చూడలేకపోతున్నామయ్యా. మేము విశ్వాసంతో ప్రార్థిస్తే నువ్వు ఏదైనా చేయుటకు శక్తిమంతుడైన దేవుడు ప్రభు నీకు స్తోత్రం నాయన. యెహోషువ లాంటి ప్రార్థన మాకు అనుగ్రహించండి. గిబియోను లోయలో యెహోషువ ఎలా విశ్వాసముతో మొర్రపెట్టాడో దేవా, ఆ రీతిగా మొర్రపెట్టే అనుభవం మాకు దయచేయండి దేవా. నీకు స్తోత్రం నాయన. గిబియోను లోయకు ఉన్న అర్థాన్ని వివరించారు. ఎత్తబడిన పాత్రగా, ఎత్తబడిన నాయన దేవుడుగా నువ్వు ఉన్నావు తండ్రి. ఎత్తబడిన పాత్రగా నువ్వు ఉన్నావు. నీవు మా కోసం రక్తాన్ని చిందించావు. మేము ఆ రక్తంలో మా ప్రతి పాపాన్ని కడుక్కున్నప్పుడు మేమును నీ దగ్గరికి ఎత్తబడతామన్నావయ్యా. మేమును నీ రాజ్యానికి చేరుతామన్నావయ్యా. దినదినము మేము పరిశుద్ధపరచబడడానికి సహాయము చేయండి. దినదినము మా అంతరంగ స్వభావాన్ని మార్చుకోవడానికి సహాయము చేయండి. పశువు స్వభావాన్ని విడిచిపెట్టి, జంతువు స్వభావాన్ని విడిచిపెట్టి, మూర్ఖమైన మాటలను విడిచిపెట్టి నీలాగా మారుటకు సహాయము చేయండి. సంఘం అంతటిని నీ రక్తము చేత శుద్ధి చేయండి అయ్యా. శుద్ధీకరించబడిన వారిగా, పరిశుద్ధపరచబడిన వారిగా, ఎత్తబడిన పాత్రలుగా మేమందరూ ఉండగలుగుటకు సహాయము చేయండి అయ్యా. ఈ రాత్రి నీ సన్నిధానానికి వచ్చి నీ మాటలు విన్న బిడ్డలందరినీ మీ చేతులెత్తి ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. వారి కుటుంబాలలో ఉన్న సమస్యలు, శోధనలు, ఇరుకులు అన్నిట్లోండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం దేవానికి స్తోత్రం నాయన. ఈ రాత్రి స్థలంలో నిలిచిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా సుధాకర్ని, మెర్సీని మీరు దీవించండి. జోయల్ని, జెస్సీని మీరు దీవించండి. జానే గారిని దీవించండి. శామ్యులను కుటుంబాన్ని దీవించండి. అయ్యా నాయన భాస్కరన్న కుటుంబాన్ని దీవించండి. మేరమ్మ కుటుంబాన్ని దీవించండి. బాలస్వామి గారి కుటుంబాన్ని దీవించండి. సోని కుటుంబాన్ని దీవించండి. ఈ కుటుంబాలన్నిటిలో మీ దీవెనకరమైన కార్యములు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. క్షేమాభివృద్ధినివ్వమని ఈ 15వ రోజు కూడికను ఇంత ఘనంగా జరిపించినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ఉన్నత నామాన్ని ఘనపరుస్తూ హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమా. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికి వందనాలండి.